చంద్రబాబు ఎల్లో మీడియాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తనను ఓడించాలంటే చంద్రబాబు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. గుడివాడలో తాను పోటీ చేయాలో లేదో సీఎం జగన్ నిర్ణయిస్తారని, ఎల్లో మీడియా కాదన్నారు. మాకు సీట్లు ఇవ్వటానికి ఎల్లో మీడియా ఎవరు అని ప్రశ్నించారు. 100 కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లు ఇస్తాడన్నారు. వైఎస్ఆర్సీపీలో వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ తన బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోవాలని సూచించారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ఏమి చేయలేరని, ఈ రాష్ట్రానికి పర్మనెంట్ సీఎం వైఎస్ జగనే అన్నారు కొడాలి నాని. మామూలుగా సామెత ఉంది, వినేవాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని, ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా? లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు? ఎవడిస్తారు? అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేర్పులు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఎవడో పౌడర్ డబ్బా గడేసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్. ఏబిఎన్ అంటే ఏంటి? ఆల్ బోగస్ న్యూస్. రాధాకృష్ణ ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ? గ్రూపుల్లో కదా, మరి నువ్వు ఎక్కడ చూసావు? గుడివాడలో. మరి ఫ్లెక్సీలు అంటారు, ఫ్లెక్సీనా? అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు, 2 అయితే ఫ్లెక్సీలు అంటారు. నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ. ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు, పొద్దున్న తీస్తారు. ఎవడో గులగాడి రాత్రి కట్టించాడు. ఎవడో ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది, లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు, లేకపోతే నేను చెబుతా. వీళ్ళ కింద దురదగుంట ఆకులు ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో, ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు? నన్ను ఓడించాలంటే వెనక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది అట్టాకి ఏడో లేక నా కొడుకులు సీట్ తీసేస్తా, నా సీటు పోద్దా? నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు. రాధాకృష్ణ గారి ఎవడో, బిఆర్ నాయుడు గారి ఎవడో, పౌడర్ డబ్బా గారి ఎవడో. ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది. ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్ చెప్పుద్దా? ఎవరు చెబుతారు? నాకు సీటు మార్చడం, లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం, లేదా నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు? మా పార్టీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈడెవడు చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్ వీళ్ళు ఈ పొగడి నా కొడుకులు మారుతారు నా సీటు. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరు ఉన్నారు? ఎవడో ఇటు ఫ్లెక్సీలు ఎవరు? నేను ఎవడో చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏబిఎన్ రాధాకృష్ణ పోటీ చేస్తాడు. ఓ ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు అవి వేసిన నా కొడుకులు దొరకకుండా గాళ్ళు ఎవడెవడు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ. రాత్రి ఎన్నింటికి కట్టారు? రాత్రి 10:30 కట్టారు. పొద్దున్న ఎన్నింటికి తీశారు? ఎవరు తీశారు? ఎవరు తీశారు? నా ఫ్లెక్సీ తీశారు, నా మేరకు వచ్చాడా? ఇప్పుడు నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారికి గుడివాడ తెలుగుదేశం పార్టీ సీట్ అని, బిఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు, పౌడర్ డబ్బా గాడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన. అయిపోద్ది, వాళ్ళకి ఇచ్చేస్తాడండి చంద్రబాబు గారి సీటు.